బీర్బల్ తెలివి. ఒకరోజు అక్బర్ ఉద్యానవనంలో విహారం చేస్తుండగా దూరంగా బీర్బల్ ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం చూశాడు. చాలా దూరంగా ఉండడం వలన ఆ మాటలు వినపడలేదు. దాంతో అక్బర్ పక్కనున్న ఆంతరంగికుడు చౌహాన్తో బీర్బల్ ఏమి మాట్లాడుతున్నాడంటావు అని అడిగాడు. బీర్బల్పై కోపంగా ఉన్న చౌహాన్ అవకాశం చిక్కింది అనుకుని, జహాపన, బీర్బల్ మీ మీద కోపం ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. అతని పెదవి కదలికలను గమనిస్తూ, ఒక అక్బర్ మాటలేనా, నా మాటలు వినాల్సిన పని లేదా? ఆయన చెప్పే మతిలేని మాటలు వింటే ఎందుకు పనికి రాకుండా పోతారు, జాగ్రత్త అని అంటున్నాడు మహారాజా అని కల్పించి చెప్పాడు. దూరం నుండి అక్బర్ తన వంకే చూడటం, పక్కనున్న చౌహాన్ అక్బర్తో ఏదో మాట్లాడడం కనిపెట్టాడు బీర్బల్. అది గమనించి తన ఎదుట ఉన్న సైనికులతో మరింత కోపంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. సైనికులు బీర్బల్ ఆదేశాలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. చౌహాన్ చెప్పిన మాటలు, బీర్బల్ హావభావాలు చూసిన అక్బర్ వెంటనే బీర్బల్ని బంధించి చెరసాలలో వేయమని ఆజ్ఞాపించాడు. చౌహాన్ తనపై మహారాజుకు చాడీలు చెప్పాడని, దానివల్లనే తనను చెరసాలలో వేశారని తెలుసుకున్నాడు బీర్బల్. అయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. దాంతో అక్బర్కి బీర్బల్పై మరింత కోపం పెరిగింది. మరునాడు బీర్బల్ పంపిన సైనికులు దర్బార్కి వచ్చి బీర్బల్ కోసం వెతకడం కనిపించింది. వారిని పిలిచి, నిన్న బీర్బల్ మీతో ఏం మాట్లాడాడు నాకంతా తెలుసు, నిజం చెప్పండి అన్నాడు కోపంగా. క్షమించండి జహాపన, మీ రక్షణ విషయంలో అలసత్వం చూపామని, అందువల్లనే కొందరు దుండగులు మీ శయనమందిరం వరకు రాగలిగారని తెలుసుకుని బీర్బల్ మమ్మల్ని కోప్పడ్డారు. వెంటనే ఆ దుండగుల ఆచూకీ తెలుసుకుని వారిని బంధించాలని చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఆ దుండగులను బంధించాం. ఇదే జహాపన జరిగింది అన్నారు సైనికులు. తప్పు తెలుసుకున్న అక్బర్ వెంటనే బీర్బల్ని విడిపించడమే కాకుండా ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం లేదు జహాపన, నా ముఖ కవలికలు సరిగ్గా అంచనా వేయకుండా మీకు సరిగ్గా విన్నవించని చౌహాన్ జీతంలో కోత విధించండి. దానివలన అతనిలో మార్పు వచ్చేసారి మీకు సరైన సలహా ఇస్తాడు అన్నాడు బీర్బల్. అలాగే చేద్దాం, అందరూ తెలివైన వారు కావాలనే నీ ఆలోచన అద్భుతం అంటూ చౌహాన్ జీతంలో 100 వరహాలు కోత విధించాడు అక్బర్. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.